నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. జీవన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. పార్టీ మార్పుపై ఎలాంటి అడుగు వెనక్కేసేది లేదు అంటూ ఆయన అనుచరులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితులలో ఈరోజు అనూహ్యంగా ఆయనను శ్రీధర్ బాబు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, అదే విధంగా ఎమ్మెల్యే సత్యం, మేడిపల్లి సత్యం కూడా ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆ చేరుకున్నటువంటి తరుణంలో ఇక మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, అన్న పార్టీ మారేకే నీకు పెద్దపీట నేస్తాం, అన్న నీకు ఒక సముచిత స్థానం కల్పిస్తాం, అన్న నువ్వు ఎట్లా అంటే అట్లా జగిత్యాల మొత్తం నీదేనే, జర సంజయ్ నీకు కలిస్తే అయిపోతుంది కదా అన్న రీతిలో మాట్లాడిరు అన్నట్టుగా అనుచరులు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. అయితే ఈ యొక్క తరుణంలో జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్, అంటే ఆయన ఎప్పుడుగా బాధితుడు కదా, పార్టీలో బాధితుడు. దాదాపు మన వెనక అడ్లూరి లక్ష్మణ్ గారు, శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం. అందరూ ఫామ్ హౌస్లు, పెద్ద పెద్ద విల్లాలలో ఉంటే జీవన్ రెడ్డి గారు అదే ఇల్లు, అదే కార్యాలయం, అంతా చిన్న సెటప్. ఆ తర్వాత ఈ యొక్క అసంతృప్తిపై ఇక ఆరాధించే ప్రయత్నం చేసిరు ఎవరు, మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మనుషులు. ఈ యొక్క తరుణంలో ఇక పూర్తి స్థాయిలో సీక్రెట్ మీటింగ్ అనుకోవచ్చు ఇదంతా. అంటే జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు, అంటే అధికారం లేనప్పుడు పార్టీ మారిందంటే ఇంకొక అధికారం ఉన్నటువంటి పార్టీ కోసం చూస్తున్నాడు. అధికారం లేకపోతే బతకలేడు, అధికారం లేకపోతే అది లేదు ఇది లేదు అని చెప్పుకోవడానికైనా ఇల్లు ఉంటుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు అటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలి ఆయన బయటికి వచ్చి వేరే పార్టీకి పోతారు అంటే కాంగ్రెస్ పార్టీలో లోపాలు ఉన్నాయని అర్థమైపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కాదు, అభయహస్తం, ఆ అభయహస్తం కాస్త భస్మాసుర హస్తం అవుతుందని చెప్పి కేటీఆర్ నిన్న ఆ రైమింగ్ తోటి ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసినాం. అయితే ఇప్పుడు 45 సంవత్సరాల కాలం పాటు పార్టీకి కష్టపడ్డటువంటి ఒక నేత ఈరోజు పార్టీకి బయటికి పోతా ఉన్నాడు అంటే అనుచరుల నుంచి బాగా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత మొదలైంది. ఆ జగిత్యాలలో ఏదైతే ఈయన 17-18కి సంబంధించినటువంటి వార్డు గెలిపించుకున్నారో కౌన్సిలర్లను, ఆ కౌన్సిలర్లు కూడా తిరగబడే అవకాశం ఉంది కాంగ్రెస్. అధిష్టానం పిలవడం, మున్సిపల్ ఎన్నికల కంటే ముందు నుంచి ఆయన పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి ఈ రచ్చ స్టార్ట్ అయింది. అట్లా మమ్మల్ని ఆయన పెత్తానం ఏంది పార్టీలా, ఆయన వచ్చి పార్టీ గుర్తెత్తుకపోవడం ఏంది. కాంగ్రెస్ కార్యకర్తలు గత 10 సంవత్సరాలుగా కష్టపడుతూ వస్తున్నారు. ఆ కష్టపడుతూ వస్తున్నటువంటి తరుణంలో ఈరోజు మీరు ఆయన చేతికి పార్టీ ఇచ్చి 10 సంవత్సరాల కాలం పాటు కష్టపడ్డటువంటి కార్యకర్త మళ్ళీ ఈ అధికారంలోకి వచ్చినాక కష్టపడుతున్నాడే. ఆ 10 సంవత్సరాలు ఎవడైతే కాంగ్రెస్ కార్యకర్త మీద జులుం చేసిండో ఆ కార్యకర్తనే ఈరోజు మళ్ళా ఇలా మీద జులుం చేస్తున్నాడు కదా. ఎట్లా, ఏ విధంగా అంటూ ఆయన చాలాసార్లు మాట్లాడడం జరిగింది, రోడ్డు మీద కూర్చోవడం జరిగింది, అధిష్టానంకి తెలవాలన్నారు. ఈ యొక్క సందర్భంలో గతంలో బల్మూరి వెంకట్ కావచ్చు, చాలామంది సీనియర్ నేతలు సంజయ్ దగ్గరికి పోయారు కానీ జీవన్ రెడ్డి కాడికి పోలే. అట్లా 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 ముదురుకుంటా వచ్చినటువంటి ఈ సందర్భం ఇక నేను పార్టీలో ఉండలేను, నాతోని కాదు ఇక ఈ పార్టీలో నేను ఏం చేయాలనో నాకు అర్థం అవుతలేదు. ఎందుకంటే పార్టీలో ఏ హోదా లేకున్నా కూడా బతకొచ్చు, పార్టీలో ఏది లేకున్నా ఉండొచ్చు, అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం కష్టపడ్డాం. ఈ సోషల్ మీడియాలలో నాపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కుట్రపూరితంగా సోషల్ మీడియాలో జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసింది అది ఇదని ఈ ప్రచారం, కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి ఏం తక్కువ చేసిండు అంటూ కూడా ఈయన గంభీరమైనటువంటి మాటలతో, జీవన్ రెడ్డి గారు గంభీరమైనటువంటి మాటలతో శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ముందు ఉంచినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ జీవన్ రెడ్డి గారు మరొక క్రియాశీలక నిర్ణయం ఏంటి అంటే తన చిన్న కోడల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలి. ఆయన రాజకీయంగా కొంత ఫేస్ ఉన్నప్పటికి కూడా ఏజ్ అనేది చాలా మ్యాండేటరీ కదా, చాలా
చాలా పెద్ద మనిషి ఆయన. అక్కడి నుంచి చిన్న కోడలను రాజకీయ అరంగేట్రం చేస్తూ మరి ఏ పార్టీలకు పోతారనేది 25 తారీఖు చెప్తామని చెప్పేసి కూడా మాట్లాడారు. అయితే దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ ఇద్దరు మంత్రులు, ఒక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, వీళ్ళంతా కూడా మీరు అంటే వీళ్ళందరికీ దాదాపు ఇక ఈయననే గురువు లాంటివాడు అనుకోవచ్చు. ఇక అన్నా ఎందుకన్నా మరి అంటే సంజయ్ విషయంలోనే ఎందుకు ఇట్లా మీరు పెద్ద మనిషి కదా కలుపుకొని పోవాలి కదా అంటే ఇంకా స్టార్ట్ చేసి ఉంటాడు. జీవన్ రెడ్డి గారు ఇక సీనియర్లకు సంబంధించినటువంటి ఇష్యూను కూడా అలా ముందు ప్రస్తావించినట్టుగా తెలుస్తూ ఉన్నది. విహెచ్ హనుమంతరావు అయితేనేముంది, మధుయాగ్ ఎవరైతే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చినటువంటి మధుయాష్కి గౌడ్ ఉన్నాడో మధుయాష్కి గౌడ్కి పార్టీ ఏం చేసింది, ఈ యొక్క నామినేటెడ్ పదవులలో ఏమిచ్చిర్రు, తర్వాత జీవన్ రెడ్డి నాలాంటి వాళ్ళకు సీనియర్లకు ఏం చేసిర్రు, షబీర్ అలీ లాంటి వాడిని సీనియర్ నాయకుడికి ఏమి ఇచ్చారు. ఈ విధంగా ఈ కోణంలో పూర్తి స్థాయిలో సీనియర్లకు మీరు అన్యాయం చేస్తున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం. ఈ యొక్క సందర్భంలో ఇక అన్ని పార్టీకి సంబంధించినటువంటి విషయం, ఇక ఏ పార్టీలకు పోకన్నా మేము ఉన్నాము, అధికారంలో ఉన్నాం, ఇంకా 2 సంవత్సరాలు మనదే, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం, అధిష్టానంతో అధిష్టానం చెప్పినా కూడా ఈయన పరిస్థితిలో జీవన్ రెడ్డి లేనట్టుగా అర్థమవుతాం. అయితే ఇక్కడ చిన్న కోడలి రాజకీయ ఎంట్రీ తర్వాత ఇక్కడ ఈయన ఒక రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది, దేవుడు శాసిస్తే ఈ భాష పాటిస్తాడు అని. ఈ విధంగా దేవుడు శాసిస్తే ఈ జీవన్ రెడ్డి పాటిస్తాడు అంటూ కూడా జీవన్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం. అయితే మరి చూడాలి అసలు బీఆర్ఎస్లకి పోతుండు అనేది ఒక కాన్సెప్ట్ అయితే, లేదు బీజేపీలోకి పోతున్నాయని ఒక కాన్సెప్ట్. అసలు అంటే బీజేపీ బీఆర్ఎస్లకు జీవన్ రెడ్డి కనుక పోతే అధికారం ఏమో కోల్పోదు కాంగ్రెస్ పార్టీ. కానీ జగిత్యాలలో చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం అక్కడ మున్సిపల్ చైర్మన్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అక్కడ దెబ్బ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు 17-18 మంది ఇక్కడ జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు ఉన్నారు. జీవన్ రెడ్డి రెబల్గా పోటీ చేసి గెలిపించినటువంటి అభ్యర్థులు వాళ్ళు. ఇక్కడ సడన్గా ఈయన పార్టీ మార్పిరు అంటే ఇక్కడ మున్సిపల్ చైర్మన్కి అయితే దెబ్బ పడుతుంది. సీఎం సీట్కి అయితే ఏం ఎసరు రాదు, కానీ ఇక్కడ జీవన్ రెడ్డి దెబ్బతో ఆ మున్సిపల్ ఎన్నిక చైర్మన్గా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎవరైతే చైర్మన్ ఉంటే ఆయన గద్దె దిగే అవకాశాలు ఉంటాయి. మరొకటి ఇక కేటీఆర్ హరీష్ రావు తోటి మంతనాలు చేస్తూ ఉన్నారు, ఎర్రవేలి ఫామ్ హౌస్లో ఉన్నారు, ఇవన్నీ చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఒకసారి ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒకటి మాట్లాడతారు, ధర్మపురి అరవింద్ కలిసిండు అని చెప్పేసి ధర్మపురి అరవింద్ ఆహ్వానిస్తున్నారని. ఈ జీవన్ రెడ్డి గారు ఒక సిటిజన్స్ పాల్తో మాట్లాడుతూ సమాలోచన చేయాలా, అసలు ఏ పార్టీలకు పోవాలనేది ఉంటుంది, మమ్మల్ని రిటర్న్ మా ప్రతినిధి రాజేష్ గారిని అడగడం ఏమని ఏ పార్టీలోకి వస్తే బాగుంటుంది అని. అంటే ఇప్పటికైతే ఆయన ఫిక్స్ అయి ఉన్నాడు. ఆ ఫిక్స్ అయినటువంటి తరుణంలో ఇక మీదికెళ్ళి ఇక ఇప్పటి వరకు మరి మీ ఎమ్మడి ఎవరైనా మీ రెబల్స్ గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైనా వచ్చే అవకాశాలు ఉంటుందా అంటే వచ్చే అవకాశాలు ఉంటుందంటే చెప్పలేం. అధికారంలో ఉన్నటువంటి పార్టీని వదిలేసి ఎవరు రారు కదా. జీవన్ రెడ్డి అంటే పార్టీ కోసం పనిచేసి పిచ్చోడ్లాగా తిరిగినటువంటి సందర్భం కదా ఆ రోజు. పార్టీ కోసం 10 సంవత్సరాల పాటు ఎన్నిసార్లు ఎవరు ఎంతమంది ప్రలోభ పెట్టినా కూడా నేను మారకుండా అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారం వచ్చేంత వరకు కష్టపడుతూ వచ్చినా కదా. సరే బహుశా నేను ఓడిపోయి ఉండొచ్చు అంటూ కూడా ఆయన భావోద్వేగానికి గురైనటువంటి సందర్భం. కానీ చూడాల మరి ఎలాంటి సందర్భంలో ఎలాంటి విషయాలలో ఇక్కడ జీవన్ రెడ్డి ఏ పార్టీ మార్పు ఎప్పుడు అంటే 25 తారీఖు తర్వాత అని కొంతమంది, శ్రీరామనవమి తర్వాత అని కొంతమంది, ఇంకా క్లారిటీ రానటువంటి పరిస్థితి. అంటే ఆ రోజు నాకు తెలిసి ఆయన పార్టీకి రాజీనామా చేసుడైతే పక్క, కానీ ఇప్పుడు కనుక వెనుకడుగు చేస్తే ఏంటి పరిస్థితి అనే కోణంలో కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఆయన పలకరింపు కానీ, ఆయన ఆత్మీయత కానీ, ఆయన పోయి మంత్రులను కలవడం కానీ, అలకబూనినా కూడా వాళ్ళను సాధారణంగా ఆయన్నే పోయి ఆహ్వానించి కూర్చోబెట్టడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి జీవన్ రెడ్డి నిజానికి రాజకీయంగా రాజీనామా చేస్తారా, లేదా తన చిన్నకోడల్ని రాజకీయ ఎంట్రీ ఇప్పించి ఆమెను భవిష్యత్తులో ఎమ్మెల్యే చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయి? దీనిపై ఒక అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ స్పాట్స్.